ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని నిత్య యోజనను తెలియజేస్తుంది అనమాట. నిత్య యోజన అంటే ఎటర్నల్ ప్లాన్ అన్నమాట. ఈ సంకల్పమును బట్టి అంటే దేవుడు ముందుగానే తన మనసులో ఏర్పరుచుకున్న ఒక ప్రణాళిక. అంటే ఇది ఒక సాధారణమైన నిర్ణయం కాదండి. ఇది యుగ యుగాల క్రితం నుండి ఉన్న దేవుని దివ్య ప్రణాళిక అన్నమాట. ఇంకేమంటున్నారు? పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ. పరలోకంలో ఉన్నవేంటి, భూమి మీద ఉన్నవేంటి? దేవుడు సృష్టించిన ప్రతి జీవి, ప్రతి శక్తి, ప్రతి సృష్టి అంశం కూడా దేవదూతలైనా మనుషులైనా అందరూ ఈ ప్రణాళికలో భాగమే. అలాగే క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని, ఇది వాక్యంలోని ఒక మధ్యవర్తి లాంటిది. అంటే ఈ వాక్యంలోని కేంద్ర సత్యం అన్నమాట ఇది. అదేంటి అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా విభిన్నమైన ప్రతి విషయాన్ని కూడా ఒకేలాగా ఒకే తాటిపైకి తేవాలని నిర్ణయించారనమాట. అంటే అన్నీ కలిపి ఒక్కచోట చేర్చాలని. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే పాపం వల్ల విభిన్నమైన విరిగిపోయిన సృష్టి ఇప్పుడు క్రీస్తులో ఏకత్వం పొందుతుందన్నమాట. క్రీస్తు దేవుడు మరియు మనుషుల మధ్యవర్తిగా నిలుస్తున్నాడు అన్నమాట. అంటే ఇవన్నీ తేవడానికి, మనందరం క్రీస్తులో కలిసి ఉండడానికి, మనందరం ఏక మనస్సుతో మాట్లాడడానికి, మనందరం ఆయన్ని ఆరాధించడానికి, మనందరం ఆయన స్తుతించడానికి, ప్రతిదీ కూడా, ప్రతి పరిస్థితి, ప్రతి సృష్టి, ప్రతి భూమి మీద జరిగే ప్రతి అన్నీ కూడా మధ్యవర్తిగా క్రీస్తు దేవుడు ఉన్నాడు. ఆయన నిలుస్తున్నాడు. అలాగే సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకునేను. అంటే ఇవన్నీ కూడా నిర్ణయించి ఇలాగే అవ్వాలి, ఈ భూమిలో, ఈ ప్రణాళికలో, ఈ భాగంలో ఇలాగే తయారవ్వాలి, ఈ సృష్టిలో మనందరం క్రీస్తుగా ఉన్న మనందరం కూడా ఆయన్ని మనం నమ్మాలి అని దేవుని నిశ్చయం అన్నమాట. అంటే ఎవ్వరి సలహా లేకుండా, ఎవ్వరి ప్రేరణ లేకుండా ఆయన క్రీస్తులో ఒక ఏర్పాటుని చేశాడు. ఇది దేవుని కృప మరియు ప్రేమలో పుట్టిన నిర్ణయం. ఎందుకంటే సమస్త జనుములను, భూమి మీద పాకే ప్రతి జంతువును, సృష్టిని, ప్రతి ఆకాశం వెలుగును నరులు ఉన్నంత కాలము దాన్ని ఏలుదురుగాక అని అన్నారు. అందుకనే ఆయన ప్రేమలో మనల్ని సృష్టించడం, ఆయన ప్రేమలో మనం నమ్మడం, మళ్ళీ క్రీస్తు ద్వారా మనందరం దేవుణ్ణి పాపంలో ఎప్పుడైతే మనందరం కూడా ఆయన్ని నమ్మకుండా మనం పాపంలో పడ్డామో, మళ్ళీ ఆ పాపాన్ని అంతా కూడా విరగగొట్టి రక్షణలో క్రీస్తు ద్వారా మనందరినీ కూడా ఒకే తాటిపైకి తేవడానికి, ఒకే నిర్ణయం మీద ఉండడానికి, క్రీస్తులో మనందరం జీవించడానికే ఆయనలో పుట్టిన నిర్ణయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టి మొత్తాన్ని కూడా క్రీస్తుని కేంద్రంగా చేయాలనుకున్నాడు. అంటే యేసు ప్రభువారిని కేంద్రంగా చేయాలనుకున్నాడు. ఆకాశంలో శక్తులు కానీ, భూమి మీద ఉన్న మనుషులు కానీ అందరూ కూడా యేసు నామములో మోకాళ్ళు వంచాలి. అంటే ఎడతెగక ప్రార్థన మోకాళ్ళుంచి మనం చెయ్యాలి. అంటే ఆయన్ని మనం మొక్కాలి. పాపం వలన వచ్చిన ఏదైతే ఈ విభజన ఉందో, వ్యత్యాసం ఉందో, అవన్నీ కూడా క్రీస్తులో పరిష్కరించబడతాయని మనందరం కూడా తెలుసుకోవాలి. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అవన్నీ కూడా పరీక్షించబడతాయని మనందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యోజన, దేవుని ప్రణాళిక ఏమని ఉంటుందంటే సమస్తము కూడా క్రీస్తు ఆధీనంలోకి రావడం, అలాగే సమాధానాన్ని కలిగించడం, అలాగే దేవుని మహిమను
ప్రతిఫలించటం, దేవుని మహిమ తెలియాలి ముందు. ఈ సృష్టి అంశం ఏంటి, మనుషుల అంశం ఏంటి, మనుషుల ప్రణాళిక ఏంటి, మనుషులు జీవించేది దేని కొరకు, మనుషులు ఎవరి కోసం జీవించాలి, దేనికోసం ప్రయాసపడి తన జీవితాన్ని అంతా కూడా పణంగా పెట్టాలి అంటే మనందరినీ కూడా ఒకే మనసుతో క్రీస్తులో ఈ ఒకే చోట కేంద్ర బిందువుగా చేసి ఆయన ద్వారా మధ్యవర్తిగా దేవుడి దగ్గర మనందరినీ తీసుకెళ్ళి నిలబెట్టడానికే యేసు ప్రభువారు మన మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో భాగంగా మనం అవ్వాలి అంటే క్రీస్తు ద్వారా మనందరం కూడా రక్షణ పొంది ఆయన యోజనని, ఆయన ప్రణాళికలో, దేవుడు నిర్ణయించిన ప్రణాళికలో మనందరం కూడా భాగం అవ్వాలి. ఈ మాటల ద్వారా మనల్ని, మన కుటుంబాలన్నీ కూడా ఒకే తాటిపైకి క్రీస్తుని నమ్మి క్రీస్తులో రక్షణ పొంది క్రీస్తు ద్వారా మనందరం కూడా తండ్రికి దగ్గర అయ్యే విధంగా మనందరి జీవితాలు ఉంచాలని ఈ మాటల్ని ప్రభువు వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాలకి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ప్రభువా, నీ ప్రణాళికలో భాగమైన మేమందరం కూడా ప్రభువా నేను జీవించడానికి, అలాగే ఆశీర్వదించడానికి ప్రభువా మా హృదయాల్ని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ప్రార్థనా శక్తిని మా హృదయాల్లో నింపి ఈ మాటల ద్వారా ప్రభువా నీ ప్రణాళికలో భాగం అవడానికి కృప చూపండి, దయ చూపండి, శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. సాయంకాల సమయాన ప్రభువా మీ మాటలన్నీ కూడా మా హృదయంలో నింపుకోవడానికి ప్రభువా సహాయం చేయండి. శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయండి. ఇదిగో ప్రభువా, పేరు పేరును ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ ప్రభువా ఆత్మ ఫలాల్ని దయచేసి ఇదిగో ప్రభువా 30 దింతులుగా, 60 దింతులుగా, 100 దింతులుగా ప్రభువా వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రభువా మీ పాదాల సన్నిధి చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.